హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ అన్నీ మన కరెంట్ అఫైర్స్ దిగాయండి. అందులో చాలా అంటే చాలా కరెంట్ అఫైర్స్ మన మెటీరియల్ నుంచే రావడం జరిగింది. మన క్లాసెస్ విన్నవారు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ కావడం అయితే జరిగిందండి. అంతేకాకుండా మన ఛానల్లో ఇటీవల టాప్ 100 బిట్స్ అని, టాప్ 50 బిట్స్ అని, టాప్ 75 బిట్స్ అని చెప్పేసి సో టెంటేటివ్గా క్లాసెస్ అయితే అప్డేట్ చేశానండి. జస్ట్ ప్రాక్టీస్ బిట్స్ లాగా ఆల్మోస్ట్ వచ్చాయండి. అందులో నుంచి అయితే ఆల్మోస్ట్ అయితే వాటి నుంచి రావడం అయితే మనం చూడవచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి. సో సేమ్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవి అంటే ఏదో మన ఛానల్ గొప్పతనం గురించి చెప్పట్లేదు. సో మీకు రెగ్యులర్గా ఫాలో అయితే మన ఛానల్ నుండి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనేదే మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ అయితే డైలీ మనకు ఫ్రీగానే ఉంటుంది. పీడిఎఫ్ కావాలంటే అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు, లేదా డైలీ క్లాసెస్ చూస్తున్న వారు నోట్స్ ప్రిపేర్ చేసుకున్న ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇదే విధంగా డైలీ 100 బిట్స్ అని, 50 బిట్స్ అని చెప్పేసి క్లాసెస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ రెగ్యులర్గా ఫాలో అవుదామండి. ఎవరైతే ఈరోజు మరి పరీక్ష రాసారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. క్వశ్చన్ నెంబర్ 1. అన్ని ప్రభుత్వ పథకాలను ఏకీకృతం చేయడానికి యూపీ పరివార్ కళ్యాణ్ కార్డ్ జారీ చేయనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు త్వరలో యూపీ పరివార్ కళ్యాణ్ కార్డు జారీ చేయాలని మాట్లాడారు. మరి దీని క్రింద రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఏ కారణం చేతనైన పథకాలకు దూరమైన కుటుంబాలకు కూడా ఇది సహాయం చేస్తుంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానాంశాలు: ఈ కార్డు రేషన్ కార్డు డేటా సహాయంతో పొందబడుతుంది. దీని సహాయంతో ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు అంటూ అక్కడైతే మనకు మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. వేలాది మంది నిరాశ్రాయులను చేసిన మా ఆన్ ఏ దేశంలో ఇటీవల సంభవించిందండి? ఇదొక తుఫాన్ అండి, భారీ తుఫాను. వేలాది మందిని నిరాశ్రయులనైతే చేసింది. ఎక్కడ సంభవించిందంటే ఫిలిప్పీన్స్. వివరాలు చూద్దాము. ఇటీవల ఉష్ణమండల తుఫాను ఉత్తర ఫిలిప్పీన్స్ను తాకింది. కనీసము 3 వ్యక్తులు గాయపడ్డారు మరియు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న రాజధానితో సహా అనేక ప్రావిన్సెస్లలోని పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు మూసివేశారు. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారము ఉష్ణమండల తుఫాను మా ఆన్ ఇసాబెల్లాలోని మకోనకాన్ నగరాన్ని చేరుకున్న తర్వాత పర్వత ఉత్తర ప్రావిన్సెస్ల గుండా తర్వాత కొద్దిగా బలహీనపడింది. మరి తుఫాను బాగా బలహీనమైన ప్రభావం లూజోన్ ప్రాంతంలోని ఉత్తర కొనలో కనిపించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కమిటీ 72వ సెషన్లో అంటువ్యాధులను పరిష్కరించడానికి పెన్+ వ్యూహము అనుసరించినట్లుగా పేర్కొన్న ప్రాంతము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆఫ్రికా ప్రాంతం. వివరాలు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటీవల టోగోలోని లేమేలో జరిగిన ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కమిటీ 72వ సెషన్లో ఆఫ్రికా పెన్+ వ్యూహాన్ని అనుసరించింది. పెన్+ వ్యూహము అంటే ఏంటి మరి? పెన్+ వ్యూహము అనేది ప్రాథమికంగా మొదటి స్థాయి రిఫరల్ హెల్త్ ఫెసిలిటీ వద్ద తీవ్రమైన నాన్ కమ్యూనికేషన్ వ్యాధులను పరిష్కరించడానికి ఒక ప్రభుత్వ వ్యూహంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్.
2022 సంవత్సరానికి శరణార్థుల కృషికి గాను 2022 సంవత్సరానికి శరణార్థులకు చేసినటువంటి సేవకు లేదా కృషికి దానికి గాను యునెస్కో శాంతి బహుమతి అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ అండి. ఏంజెలా మోర్కెల్. వివరాలు చూద్దాము. శరణార్థులను స్వాగతించడానికి చేసిన కృషికి గాను జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్కు 2022 యునెస్కో శాంతి బహుమతి లభించింది. ప్రధానాంశాలు: జ్యూరీ చైర్మన్ మరియు 2018 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెనిస్ ముక్వేగేతో సహా జ్యూరీ సభ్యులందరూ 2015లో సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఎరిత్రియా నుంచి 1.2 మిలియన్లకు పైగా శరణార్థులను స్వాగతించాలనే మోర్కెల్ యొక్క సాహసోపేతమైన నిర్ణయంతో ముగ్ధులైనట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ పథకం వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్ ఏ రోజున అమలు కానుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి అండి. 2 అక్టోబర్ 2022న అమలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. సో 2 అక్టోబర్ 2022 అండి ఆ రోజున అమలు కాబోతుంది. వివరాలు చూద్దాం. 2 అక్టోబర్ 2022 నుంచి దేశంలో వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్ అమలు కానుంది. ఈ పథకం క్రింద అన్ని రకాల ఎరువులు భారతదేశంలో ఒకే బ్రాండ్ పేరుతో భారత్లో విక్రయించబడతాయి. అలాగే ప్రభుత్వము ఎరువుల సబ్సిడీ పథకాన్ని ప్రధానమంత్రి భారతీయ జనువరక పరియోజనగా పేరు మార్చింది. ఈ పథకం అమలు తర్వాత భారత్ యూరియా, భారత్ డిఏపి, భారత్ ఎంఓపి మరియు భారత్ ఎన్పికేలు యూరియా, డిఏపి, ఎంఓపి మరియు ఎన్పికే మొదలైన ఒకే బ్రాండ్ల పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటాయన్నట్లుగా మనకు తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను జీడిపిలో 14% నుంచి 10% తగ్గించడం కోసము మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేసేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన సంస్థలు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. అన్నీ కూడా రోడ్డు రవాణా సంస్థలు, రైల్వే రవాణా, షిప్పింగ్ రవాణా అన్నీ కలిసి కూడా మరి ఖర్చులను తగ్గించడానికి ఎంఓయూ పైన సంతకం చేసుకున్నాయి. చూద్దాం. రోడ్డు, రైల్వే మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు ఇటీవల మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. భారతమాల పరియోజన మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది భారతమాల పరియోజన క్రింద ఈ ఒప్పందంపై సంతకం చేయబడ్డాయి. భారతమాల పరియోజన అంటే ఏంటండి? భారతదేశంలో ఉన్న షిప్పింగ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, నెక్స్ట్ ఎయిర్వేస్ కావచ్చు, అన్నిటిలో కూడా సంస్కరణలు తీసుకురావడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమమే భారతమాల పరియోజన. ఓకేనా? మరి ఎంఓయూ పైన ఎవరు సంతకం చేశారు? సో ఈ ఒప్పందము ఆర్వీఎన్ఎల్, ఐడబ్ల్యూఐ మరియు ఎన్హెచ్ఎల్ఎంఎల్ మధ్య సంతకం చేయబడింది. ఇవేంటో చూద్దాం. ఆర్వీఎన్ఎల్ అంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఎన్హెచ్ఎల్ఎంఎల్ అంటే నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏడబ్ల్యూఐ అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అవగాహన ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటండి? మరి చూద్దాం. ఒప్పందం యొక్క లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి. దేశంలో లాజిస్టిక్ ఖర్చులను జీడిపిలో 14% నుంచి 10% తగ్గించడమే ముఖ్యమైన లక్ష్యము. నెక్స్ట్ వన్. ఇరాన్లోని టెహ్రాన్లో జరిగిన 14వ ఆసియా అండర్-18 ఛాంపియన్షిప్లో భారత పురుషుల వాలీబాల్ జట్టు 3-2 తేడాతో ఏ జట్టును ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది? ఆప్షన్ ఏ అండి. సౌత్ కొరియా. ఇరాన్లోని టెహ్రాన్లో జరిగిన 14వ ఆసియా అండర్-18 ఛాంపియన్షిప్లో భారత పురుషుల వాలీబాల్ జట్టు 3-2తో కొరియాను ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ప్రిలిమినరీ లీగ్ మ్యాచ్లో కూడా కొరియాను ఓడించి భారత్ సెమీఫైనల్లో ఇరాన్ చేతిలో ఓడిపోయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి అండి. కేవి సుబ్రహ్మణ్యన్. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవి సుబ్రహ్మణ్యన్ నియమితులయ్యారు. మరి అతని పదవీ కాలము నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది మరియు 31 అక్టోబర్ 2022 వరకు ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ ఎస్ బల్లా ఈడీ ఐఎంఎఫ్ పదవీ కాలాన్ని కుదించడం ద్వారా 3 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఏది ముందైతే దాని వరకైతే కొనసాగుతారు. ఓకే, నెక్స్ట్ వన్. మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో ఎక్కడ నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ సెప్టెంబర్ 2న ప్రారంభించనున్నారు? ఆప్షన్స్ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్.
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ద్వారా నిర్మించబడిన మొట్టమొదటి స్వదేశీ క్యారియర్ సెప్టెంబర్ 2న ఐఎన్ఎస్ విక్రాంత్గా ప్రారంభించబడుతుంది. ఈ యుద్ధ నౌక ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించే పాత్రను పోషిస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్లో విమానం ల్యాండింగ్ ట్రయల్స్ నవంబర్లో ప్రారంభమవుతాయి మరియు 2023 మధ్యలో పూర్తవుతాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభించబడుతుందని వైస్ చీఫ్ తెలిపారు. మరి విమానవాహక నౌకకు సంబంధించిన పరికరాలు 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో తయారు కాబడ్డాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. స్వదేశీయంగా దీన్ని రూపొందించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాని ప్రోత్సహించడానికి యునెస్కో ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏంటండి పేరు వెరైటీగా ఉంది కదా. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి? కల్చరల్ హెరిటేజ్ అంటే ఏవైనా గుడులు కావచ్చు, పెద్ద పెద్ద కోటలు కావచ్చు, వాటిని కల్చరల్ హెరిటేజ్ అంటాం. మరి ఇంటాంజిబుల్ అంటే ఏంటి? కనిపించకుండా ఉండే కల్చరల్ అంటే ఏంటి? డ్యాన్స్ ఫామ్ కావచ్చు, ఓకేనా, సంగీతం కావచ్చు. అవి కనిపిస్తాయా? మనకి కనపడవు, జస్ట్ వీ కెన్ ఫీల్ అంతే కదా. అలాంటి వాటిని రక్షించడానికి కూడా మరి యునెస్కోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏంటి? రాయల్ ఎన్ఫీల్డ్. వివరాలు చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హిమాలయాలతో ప్రారంభించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాని ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి ఈ కార్యక్రమం పశ్చిమ హిమాలయాలు మరియు ఈశాన్య ప్రాంతంలోని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అభ్యాసాల అనుభవపూర్వక మరియు సృజనాత్మక ప్రదర్శనగా నిర్వహించబడుతుంది అన్నట్లుగా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆప్షన్ బి అండి, సమీర్ వి కామత్. వివరాలు చూద్దాము. సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారము విశిష్ట శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. డిఆర్డీఓలో నావల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్ డైరెక్టర్ జనరల్గా ఉన్న కామత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సైంటిఫిక్ అడ్వైజర్గా నియమితులైన జి సతీష్ రెడ్డి స్థానంలో నియమితులు కావడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన వ్యాసాల సంకలనమైన ఎ న్యూ ఇండియా సెలెక్టెడ్ రైటింగ్స్ 2014 నుంచి 19 అనేటువంటి పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు. వివరాలు చూద్దాం. మాజీ కేంద్ర మంత్రి పద్మ విభూషణ్ అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన వ్యాసాల సంకలనమైన ఎ న్యూ ఇండియా సెలెక్టెడ్ రైటింగ్స్ 2014-19 అనే పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విడుదల చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయసులో ఒంటరిగా ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చిన బెల్జియన్ బ్రిటిష్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన వ్యక్తి పేరేంటి? ఆప్షన్స్ అండి, మ్యాక్ రూథర్ఫోర్డ్. వివరాలు చూద్దాం. 17 ఏళ్ల పైలట్ మ్యాక్ రూథర్ఫోర్డ్ బల్గేరియాలో ల్యాండ్ అయిన తర్వాత చిన్న విమానంలో ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణించిన అతి చిన్న వయస్కుడయ్యారు. మరి అక్కడ అతని ప్రయాణము 5 నెలల క్రితం ప్రారంభమైంది. మ్యాక్ రూథర్ఫోర్డ్ బెల్జియం బ్రిటిష్ ద్వంద్వ భారతీయుడు. బల్గేరియా రాజధాని సోఫియాకు పశ్చిమాన ఉన్న ఎయిర్ స్ట్రిప్లో తన పదవిని పూర్తి చేయడానికి మరియు 2 గిన్నిస్ వరల్డ్ రికార్డును పొందేందుకు దిగాడు. మరి రూథర్ఫోర్డ్ స్వయంగా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన అతి చిన్న వయస్కుడుగా అవతరించడంతో పాటు మైక్రోలైట్ ప్లేన్లో భూగోళాన్ని చుట్టిన అతి చిన్న వయస్కుడు అవడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బయో ఏసియా 2023 యొక్క 20వ ఎడిషన్ భారతదేశ ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ అండి, తెలంగాణ, హైదరాబాద్లో. బయో ఏసియా 2023 యొక్క 20వ ఎడిషన్ తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. ఇది బయో ఏసియా 2023 యొక్క ప్రధాన ఈవెంట్స్. లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్ టెక్ కోసము ఫిబ్రవరి 24 నుంచి 26, 2023న నిర్వహించబడుతుంది. బయో ఏసియా 2023 యొక్క లోగో మరియు థీమ్ అడ్వాన్సింగ్ ఫర్ వన్, మానవీకరించిన ఆరోగ్య రక్షణ మరియు తదుపరి తరాన్ని రూపొందించడం అని పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి కేటీ రామారావు గారు ఆవిష్కరించారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఫస్ట్ నైట్ సఫారీని ప్రారంభించాలన్న ప్రతిపాదన ఆమోదించింది? ఫస్ట్ నైట్ సఫారీ. ఆన్సర్ ఆప్షన్ సి అండి,
ఉత్తరప్రదేశ్. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశము దేశ రాజధాని లక్నోలో దేశంలోనే ఫస్ట్ నైట్ సఫారీని ప్రారంభించాలన్న ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సింగపూర్లోని తొలి నైట్ సఫారీ తరహాలో లక్నోలోని ఈ నైట్ సఫారీ 2027.46 హెక్టార్లలో కుక్రాయిల్ అటవీ ప్రాంతంలో 350 ఎకరాల అభివృద్ధి చేస్తామని, 150లో జూలాజికల్ పార్క్ నిర్మిస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల విదేశాంగ కార్యదర్శి డాక్టర్ ఔసాఫ్ సాయిద్ న్యూ ఏజ్ ఈ చిప్ పాస్పోర్ట్ ఏ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లుగా ప్రకటించారు. ఈ చిప్ అండి, అంటే ఆ చిప్లో ఏంటి అంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అని అర్థము. వివరాలు చూద్దాం. ఆప్షన్ బి అండి 2023 వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇటీవల విదేశాంగ కార్యదర్శి అయినటువంటి డాక్టర్ ఔసాఫ్ సాయిద్ న్యూ ఏజ్ ఈ చిప్ పాస్పోర్ట్ 2022 సంవత్సరము చివరి నాటికి లేదా 2023 జనవరి నాటికి పూర్తి స్థాయిలో దేశంలో ప్రారంభమవుతుందని తెలియజేశారు. మరి ఈ పాస్పోర్ట్లో దరఖాస్తుదారుడి వివరాలు డిజిటల్గా ఉంచబడతాయి. పాస్పోర్ట్ బుక్లెట్లో పొందుపరచబడే చిప్ ఇది భారతీయ పాస్పోర్ట్ యొక్క భద్రత అప్గ్రేడ్ను అందిస్తుంది మరియు మెషిన్ రీడింగ్ను ఎనేబుల్ చేస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశ క్లీన్ ఎయిర్ సమ్మిట్ యొక్క 4వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ డి అండి బెంగళూరు. భారత క్లీన్ ఎయిర్ సమ్మిట్ యొక్క 4వ ఎడిషన్ బెంగళూరులో ప్రపంచ నిపుణులతో జరిగింది. భారతదేశం యొక్క క్లీన్ ఎయిర్ సమ్మిట్ సహాయంతో ప్రపంచ నిపుణులు వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి మరియు వాతావరణ మార్పులను పెంచడానికి సమగ్ర విధానాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి భారతదేశం యొక్క క్లీన్ ఎయిర్ సమ్మిట్ 26 ఆగస్టు 2022 వరకు కొనసాగుతుంది. సెంటర్ ఫర్ వాయు కాలుష్య అధ్యయనాలు CAPS మరియు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలసీ థింక్ ట్యాంక్లు సమ్మిట్ను నిర్వహించాయి. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ సరిహద్దు ప్రాంతంలో భద్రతను పెంచే ప్రాథమిక లక్ష్యంతో విలేజ్ డిఫెన్స్ గార్డ్ స్కీమ్ 2022 ప్రారంభించారు? ఆప్షన్ సి అండి జమ్మూ అండ్ కాశ్మీర్. వివరాలు చూద్దాం. విలేజ్ డిఫెన్స్ గార్డ్ స్కీమ్ 2022 జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ఇటీవలే ప్రవేశపెట్టబడిన రక్షణ భాగంతో కూడిన ప్రోగ్రాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఇప్పటికే అనేక కార్యక్రమాలను ప్రారంభించింది మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత సరిహద్దు ప్రాంతాలలో భద్రతను పెంచే ప్రాథమిక లక్ష్యంతో ఈ కార్యక్రమం కూడా ఆ సమయంలో ప్రవేశపెట్టబడింది. అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, WEF జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో భారతదేశం యొక్క ర్యాంక్. ఆప్షన్ 135. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో భారతదేశ GDP వృద్ధి అంచనా ఎంత శాతం ఉంటుందని నోమురా అంచనా వేసింది? ఆప్షన్ సి 7.0. టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోనే 50 గొప్ప ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ నగరం పేరు లేదా రాష్ట్రం పేరు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి అహ్మదాబాద్ నగరము మరియు రాష్ట్రం అయితే కేరళ. నెక్స్ట్ వన్, ది మెక్మోహన్ లైన్ ఎ సెంచరీ ఆఫ్ డిస్కార్డ్ పుస్తక రచయిత. ఆప్షన్ బి అని జనరల్ JJ సింగ్. భారత్కు బంగారు పథకం సాధించి ఇటీవల అర్జున్ బబూటా వార్తల్లో నిలిచాడు. ఇతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారండి? ఆప్షన్ ఏ అండి షూటింగ్. ప్రధానమంత్రి మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో డియోఘర్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు? ఆప్షన్ సి జార్ఖండ్. నోమురా ప్రకారం 2022లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన GDP వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ డి 4.7%. బర్మింగ్హామ్లో జరిగిన ప్రపంచ క్రీడలు 2022లో జ్యోతి సురేఖ వెన్నం ఏ క్రీడలో భారతదేశానికి బంగారు పథకాన్ని గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ విలువిద్య అంటే ఆర్చరీ. మీనా హేమచంద్రన్ ఏ బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా నియమించడానికి RBI ఆమోదించింది? ఆప్షన్ సి కరూర్ వైశ్య బ్యాంక్. ఇటీవల మరణించిన అవధాష్ కౌశల్ వృత్తిపరంగా డాష్ ఏంటండి? సామాజిక కార్యకర్త. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. పునర్జీవనోద్యమ సాహిత్య పితగా ఎవరిని పేర్కొంటాము? ఆప్షన్ 3 పెట్రార్క్ అనేటువంటి వ్యక్తి. క్రింది వాటిని జతపరచండి. కాక్స్టన్, జాన్ గుటెన్బర్గ్, చాజర్, డాంటే. ఇక చూసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. BADC. ముందుగా గిట్టు అంటే బి అండి జాన్ గుటెన్బర్గ్ అంట. ఓకేనా. నెక్స్ట్ డికాషియో ఏ అంటే కాక్స్టన్. పెట్రాక్స్ అంటే ఎవరండి? ఆప్షన్ డి డాంటే. డ్యూరర్ అంటే చాసర్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం.
ఈ విశ్వాసాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది మేధస్సు అని వ్యాఖ్యానించిన వ్యక్తి. ఈ విశ్వాన్ని ఎవరు చెప్పారండి? ఆప్షన్ 1 అండి, థామస్ అక్వినస్. క్రింది వాటిని జతపరచండి. విప్లవాల మాత, పార్లమెంట్ల మాత, ఐరోపా జబ్బు మనిషి, దైవ శాపగ్రస్త దేశము. సరైన సమాధానం ఏంటని మరి చూద్దాం. ముందుగా విప్లవాల మాత అని ఎవరిని పేర్కొంటామంటే మనము ఫ్రాన్స్ని పేర్కొంటాం. విప్లవాలన్నీ కూడా అక్కడే వచ్చాయండి ముందుగా. నెక్స్ట్ వన్, పార్లమెంట్ల మాత ఇంగ్లాండ్ని అంటామండి, బ్రిటన్ని పిలుస్తాము. ఐరోపా జబ్బు మనిషి టర్కీ అండి. దైవ శాపగ్రస్త దేశం అంటే జర్మనీ. నెక్స్ట్ వన్, వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ అనేది ఎవరి అసలు పేరు? ఆప్షన్ 1 లెనిన్ పేరండి. ఆంగ్లేయ మహావిప్లవం ఎప్పుడు సంభవించింది? ఆప్షన్ 3 అండి, క్రీస్తు శకం 1688. పార్లమెంట్ అనే పదానికి మూలమైన పార్లీ అనే పదానికి అర్థం? ఆప్షన్ 1 చర్చలు, సంప్రదింపులు. క్రింది వాటిలో ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్లో ఉండే అంశం ఏది? ఆప్షన్ 4 అన్నీ ఉంటాయి. పార్లమెంట్ అనుమతి లేనిదే పన్నులు వసూలు చేయకూడదు, పార్లమెంట్ను ఎన్నుకోవాలి, తరచూ సమావేశాలు నిర్వహించాలి, శాంతి నెలకొన్న తరుణంలో పార్లమెంట్ అనుమతి లేకుండా శాశ్వత సైన్యాన్ని పోషించకూడదు. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, లాంగ్ పార్లమెంట్ ఇంగ్లాండ్, మొదటి చార్లెస్ పాలనా కాలము, లెనిన్ రష్యా పాలనా కాలం, 15వ లూయి ఫ్రాన్స్ పాలనా కాలం. మరి ఎప్పుడు ఇయర్స్ అని చూద్దాం. ఆప్షన్ 1 BADC. ముందుగా లాంగ్ పార్లమెంట్ అండి ఎప్పుడుగా చెప్పుకోవచ్చు? 1640 నుంచి 1660. మొదటి చార్లెస్ పాలనా కాలం ఆప్షన్ ఏ అండి, 1625 నుంచి 1649. లెనిన్ రష్యా పాలన కాలము ఆప్షన్ డి అండి, 1915 నుంచి 1924. 15వ లూయి ఫ్రాన్స్ కాలం వచ్చేసి ఆప్షన్ సి అండి, 1917 నుంచి 1924. ఓకేనా? ఇంపార్టెంట్. అమెరికా సంపూర్ణ స్వాతంత్ర ప్రకటన చేసిన ప్రాంతం ఏది? ఆప్షన్ 1 అండి, ఫిలడెల్ఫియా. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్న వారు మన పీడిఎఫ్ తీసుకోండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.